అందరికీ ప్రైజ్ లాడండి. దేవుని నామము పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. దేవుడు ఈ దినము మనకిచ్చిన వాగ్దానము కీర్తన 119, 143. నేను వేదనలకు విచారమునకును గురి అయితిని, కానీ నీ ఆజ్ఞలు నాకు ప్రమోదము చేకూర్చును. ఆమేన్. ఈ మాట దావీదు రాజు విషయంలో జరిగింది. ఆయన ఎన్నో శ్రమలకు, ఎన్నో విచారములకు గురి అయ్యి ఉన్నాడు. కానీ ఆ సమయంలో దేవుడిచ్చిన ఆజ్ఞల వైపు ఆయన కనులెత్తి చూసినప్పుడు దేవుని ఆజ్ఞలలో ఎంత మధురం ఉన్నది, దేవుని ఆజ్ఞలలో ఎంత ఆనందం, సంతోషం ఉందో అని తను తెలుసుకున్నప్పుడు తన శరీరానికి ఉన్న రోగాలని, శరీరానికి ఉన్న చింతలు, విచారణ, బాధలన్నిటిని కూడా ఆయన మర్చిపోయి ఉన్నాడు. ఆ రోజు మరి ఆ దేవుని ఆజ్ఞలను బట్టి ఆయన పడిన ఆ శ్రమలు, ఆ వేదన, మరి సౌలు రాజుతోటి కూడా పడ్డ శ్రమలు ఎంత ఘోరమైన శ్రమలు అంటే ఆ శ్రమలను తట్టుకొని ఆయన ఆజ్ఞల వైపు చూస్తూ, దేవుని వైపు చూస్తూ, ఆజ్ఞలను తలంచుకొని ఆజ్ఞల ప్రకారం నడిచిన ఆయనకు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా. ఆ విధంగానే మనం కూడా ఈ రోజుల్లో దేవుని వాక్యం వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి. దేవుని వాక్యాన్ని దివారాత్రములు చదివి ధ్యానించి వాడు ధన్యుడు అన్నట్టుగా కీర్తన 1వ గ్రంథంలో ఉన్నది. ఆ విధంగా మనం ఎప్పుడు మనకు సమయం దొరికినప్పుడు మనం దేవుని వాక్యాన్ని చదివినప్పుడు అప్పుడు మనకు కూడా ఉన్న బాధలు, కష్టాలు ఏది, ఈ లోక చింత, ఈ లోక విచారం ఏది ఉన్నా కూడా దానిని మనం మర్చిపోయి ఉంటాం. మనం దాన్ని లెక్క చేయము, దేవుని వైపే చూస్తుంటాము. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా, ఎన్ని బాధలు వచ్చినా, ఒక్కొక్కరు ప్రవక్తలు ఎన్ని బాధలు పొందుకొని ఉన్నారు, ఎన్ని శ్రమలను అనుభవించినారు. అయినా కూడా వాళ్ళు దేవుని విడిచిపెట్టలేదు, దేవుని వైపు చూసారు కాబట్టి ఈరోజు ధన్యులుగా ఉన్నారు వాళ్ళు. ఆ విధంగా మనం కూడా వాక్యాన్ని అశ్రద్ధ చేయకుండా వాక్యం వైపు చూస్తూ, వాక్యాన్ని చదువుకుంటూ, దాన్ని ధ్యానిస్తూ, దాని ప్రకారం జీవించినప్పుడు ఈ శారీరకమైన విచారణలు, చింతలు మనల్ని ఏమి చేయలేమని మనం తెలుసుకునేలాగున ఈరోజు దేవుడు మనకు ఈ వాగ్దానం ద్వారా తెలియపరిచినందుకు దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ దినము మీరు ఇచ్చిన వాగ్దానంలో ప్రభువా, నా తండ్రినైనా ఈ లోక చింతలు, ఈ లోక విచారణలు ఎన్ని ఉన్నా కూడా ప్రభువా నీ వైపు చూడాలన్నప్పుడు నాయన, నీ వాక్యాన్ని చదివినప్పుడు, ధ్యానించినప్పుడు, దాని ప్రకారం నడుచుకున్నప్పుడు ఈ శ్రమలన్నీ పోతాయి, ఈ లోక శ్రమలన్నీ, విచారణలన్నీ పోతాయి. నువ్వు తెలియజేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఏ బిడ్డ అయితే నీ వైపు చూస్తుందో దివారాత్రములు నాయన వాక్యం చదువుతూ, ధ్యానించుకుంటూ, నిన్ను తలుచుకుంటూ, నీ వాక్యం ప్రకారం నడుచుకుంటున్నారు ప్రభువా, అటు వారందరినీ దీవించి ఆశీర్వదించి నా తండ్రి దేవా, నా తండ్రి నైనా మరి దీవించి ఆశీర్వదించి వారికి కావాల్సిన సహాయం దయచేయమని మా ప్రభు అయిన రక్షకుడైన యేసు ప్రభు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్యాన్ని అందరూ కూడా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మీకు తోడైనను గాక. ఆమేన్.